చంద్రుడి మీదనే 10 నిమిషాల విధ్వంసం జరిగింది అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా చర్చ నడిచేటటువంటిది. గ్రాండ్ క్యాన్యన్లో అమెరికాలోని అరిజోనా కొలరాడో నది కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు కొండల్ని రాసుకుంటూ ప్రవహించడం వల్ల సహజసిద్ధంగా ఏర్పడ్డ అతిపెద్ద లోయ. 6093 అడుగుల లోతు, 446 కిలోమీటర్ల పొడవు, 29 కిలోమీటర్ల వెడల్పుతో అచ్చరువందించే ఆ ప్రకృతి అద్భుతాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూల నుంచి ఏటా లక్షలాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. అలాంటి అతిపెద్ద లోయలు చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో 2 ఉన్నాయి. వాటి పేర్లు వ్యాలిస్ ష్రోడింగర్, వ్యాలిస్ ప్లాంక్. వీటిలో వ్యాలిస్ ష్రోడింగర్ దాదాపు 27 కిలోమీటర్ల లోతుతో ఇంచుమించుగా 270 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. వ్యాలిస్ ప్లాంక్ పొడుగు కూడా దాదాపు 270 కిలోమీటర్లే, కానీ లోతు ఏకంగా 3.5 కిలోమీటర్లు ఉంటుంది. అయితే అవి మన గ్రాండ్ క్యాన్యన్ లోయలో సహజసిద్ధంగా కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు నీటి రాపిడి వల్ల ఏర్పడ్డవి కావని, 380 కోట్ల సంవత్సరాల క్రితం గ్రహశాఖలను తాకిడి కారణంగా కేవలం 10 నిమిషాల్లో ఏర్పడ్డాయని అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల బృందం తాజా అధ్యయనాలు వెల్లడైంది. నాసాకు చెందినటువంటి లోనార్ రికగ్నైజాన్స్ ఆర్బిటర్ ఆ ప్రాంతంలో తీసిన ఛాయాచిత్రాలు, ఇతరత్ర డేటాను విశ్లేషించి వాళ్ళు అంచనాకు వచ్చారు. అప్పట్లో ఆ గ్రహశాఖలను గంటకు 3600 కిలోమీటర్ల వేగంతో చిడుకున్నప్పుడు ఉత్పన్నమైన శక్తి అమెరికా, సోవియట్ యూనియన్, చైనా దేశాలు ఇప్పటిదాకా చేపట్టిన అణుపరీక్షలన్నింటి వల్ల ఉద్భవించిన శక్తి కన్నా 700 రెట్లు ఎక్కువని, అందుకే 10 నిమిషాల వ్యవధిలో ఈ లోయలు చందమామ మీద ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.